ప్రపంచ దేశాల్లో డైరీ ఫారం బిజినెస్ అందరూ ఇష్టపడతారు. ఆసుపత్రులకు, కుటుంబ అవసరాలకు, హోటల్స్కు, బేకరీలు. పాలు లేనిది అవసరం తీరదు. పశు సంపద దేశానికి ఓ ఆస్తిగా ఉంది. దానిని లైఫ్ స్టాక్గా పిలుస్తారు. మానవుల మనుగడకు పాలు కూడా సహకరిస్తుంది. పాలు లేనిదే చంటి పిల్లలు ఉండలేరు. టీ కాఫీ తాగని వారు లేరు. ఆ ఇల్లు లేదు. అందున డైరీ ఫామ్ లేని బస్తీ లేదు, కాలనీ లేదు, దేశాలు లేవు. గేదెలు, ఆవులు, గాడిదలు, మేకలు, వీటి పాలు అమూల్యమే. అందులో రోజువారీగా గేదె పాలు, ఆవు పాలు విరివిగా వాడుకలో ఉన్నాయి. చాలామంది యువత ఇప్పుడు డైరీ ఫామ్ వ్యాపారంపై శ్రద్ధ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. నాణ్యమైన గేదెలను వివిధ రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో డైరీల ద్వారా పశుపోషణ జరుపుకుంటున్నారు. నాణ్యమైన గేదెలు ఇప్పుడు వార్తల్లోకి ఎక్కిన గేదె రకం గుజరాత్లోని భావనగర్ జిల్లా వల్ఫీపూర్లో తాలూకాలోని పర్వాలా గ్రామానికి చెందిన నీలేష్ భాయ్ దంగల్ వద్ద ఉన్నాయి. పశుపోషణ వ్యాపారంలో లక్షల ఖరీదు చేసే గేదెలు, ఆవులు, మేకలు ఉన్నాయి. జాఫరాబాదీ జాతికి చెందిన గేదెలు ఈయన వద్ద ఉన్నాయి. ఒక్కో గేదె ఖరీదు 11.5 లక్షల పైగా ఖరీదు పలుకుతుంది. రోజుకు ఈ గేదె రకం 32 లీటర్ల పాలు అందిస్తుంది. భావనగర్ జిల్లాలో లీటర్ పాల ధర 70 రూపాయల నుంచి 80 రూపాయలుగా పలుకుతుంది. గత 3 సంవత్సరాలుగా ఈ రేటు ఉందని తెలుస్తుంది. అంటే రోజుకు 2200 రూపాయల నుంచి 2300 రూపాయలు లాభం వస్తుందన్నట్టే. ఈ విధంగా నెలకు 70,000 రూపాయలు ఆదా వస్తుంది. జాఫరాబాదీ గేదె పాలలో 10-12% కొవ్వు ఉంటుందని తెలుస్తుంది. హైదరాబాద్ వాసులు గుజరాత్ వెళ్ళినప్పుడు హైదరాబాద్కు ఈ గేదెలను తెచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ గేదె బరువు 1600 కిలోల నుండి 1700 కిలోలు తూగుతుందని తెలుస్తుంది. దానా 12 కిలోల నుంచి 13 కేజీల వరకు, వరి, మేత, ఎండుది, పచ్చిది కలిపి 10-12 కేజీల వరకు మేత మేస్తుందంటే తెలుస్తుంది.